తిరిగి వార్తలకు స్వాగతం. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజల మనసులో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని కల్వపూడి శివ అన్నారు. మండల కేంద్రమైన ఉండిలో స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజలను శివ కలుసుకున్నారు. ఆయన ప్రతి వీధికి ఆటోలో తిరుగుతూ అందరినీ పలకరించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా తనకు అక్క చెల్లెలు, అన్నదమ్ములు, రైతన్నలు, శ్రామికులు, అవ్వలు ఎదురొచ్చి తనకు స్వాగతం పలుకుతుండడం జీవితంలో మర్చిపోలేనని అన్నారు. ప్రజా సేవ చేయడమే తన ధ్యేయంగా ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు కావాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఉండి మాజీ ఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు, గేదెల జాన్, మోపిదేవి నాగశ్రీనివాస్, బురిడి రవిబాబు, దవలి శ్రీనివాస్, మంత్రి చంటిరాజు, మెడికల్ షాప్ రాంబాబు, మహేష్, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. బండి తీసేస్తే బాగుండేది. ఈ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ఉండి గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా అపూర్వంగా ఆదరించి స్వాగతం పలికారు. ప్రతి ఇంటా కూడా ఆదరణ లభించింది. ప్రతి ఒక్కరూ కూడా మనం చేసిన సేవలని స్మరించుకుంటూ అదేవిధంగా మనం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని తలుసుకుంటూ అందరూ కూడా ఆశీస్సులు ఇచ్చే విధంగా అందరూ కూడా ముందుకు రావటం, అందరూ కూడా భుజం తట్టి మేమున్నాం నీ అంట నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి తెలియజెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈరోజు అపూర్వమైన స్వాగతం పలికి ఆదరించిన ఉండి నియోజకవర్గంలోని ఉండి గ్రామంలోని ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నియోజకవర్గ ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్ల తనకు ప్రజలు ప్రతి గ్రామంలోనూ ఆదరిస్తూ అపూర్వ స్వాగతం పలుకుతున్నారని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వేటికుటి వెంకట శివరామరాజు అన్నారు. కాలమండలంలో దొడ్డనపూడి గ్రామంలో ఆయన ఇంటింటికి తిరిగి ప్రజలను కలుసుకున్నారు. ప్రతి వీధికి ఆటోలో తిరుగుతూ అందరినీ పలకరించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని అన్నారు. ప్రతి గ్రామంలోనూ అందరి వాడికి ఆదరిస్తూ అపూర్వ స్వాగతం పలకడం ఆనందంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజల మనసులో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది లేదని తనను ఎమ్మెల్యే గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా శివరామరాజుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, మహిళలు హాజరై ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కల్వపూడి సర్పంచ్ గేదెల జాన్, వేగ్నేశ బాలగణపతి వర్మ, కొల్లి నరసింహమూర్తి, మాజీ ఎంపీటీసీ కందులపాటి వీర్రాఘవులు, ఇదింకి శివ, రాజనాల వాసు, కొల్లి మురళీకృష్ణ, అల్లూరి అచ్యుతరామరాజు, మంత్రి సత్యనారాయణరాజు, గ్రామంలోని పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం మధ్యాహ్నం భీమవరం నిర్వహించిన సిద్ధం సభకు మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగరాజు ఆదేశాల మేరకు పెనుమంట్ర మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. రంగనాథరాజు నాయకత్వం వర్ధిల్లాలి, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ బస్సుల్లో తరలి వెళ్లారు. పెనుమంట్ర ఎంపీపీ కరి వెంకటనారాయణ రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు కరి గౌరీ సుభాష్ని, ఈది అనిత, ప్రవీణ్ నాయకత్వంలో 18 గ్రామాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వెళ్లారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ నోటిఫికేషన్ను గురువారం ఉదయం విడుదల చేయడం జరుగుతుందని, తదుపరి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని నిడదవోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్టీటీఆర్ బిఆర్ రామనాయక్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గ్రామ కచేరీ ఆర్ఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఓ రమణనాయక్ మాట్లాడుతూ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు ఆదివారం మినహా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రతిరోజు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి వెలగపూడి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో త్రాగునీరు సరఫరా, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కలెక్టరేట్ నుండి కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా ప్రగతిపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవడం జరిగిందని అన్నారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫీడర్ లైన్, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యతనిస్తూ త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడంపై క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన ముందస్తు చర్యలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా, హింసాత్మకకు తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్లు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్ను ప్రారంభించి అనంతరం మీడియా పాయింట్ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత మాట్లాడుతూ మార్చి 16వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయం నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడం జరిగిందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మే 13న పోలింగ్ డేను పురస్కరించుకొని పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏప్రిల్ 18వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 25 వరకు కార్యాలయ పని రోజుల్లో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 21 ఆదివారం సెలవు రోజున నామినేషన్ల స్వీకరణ ఉండదని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు నామినేషన్లు ఆయా రోజుల్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే క్రమంలో ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు 3 వాహనాలకు అనుమతించడం, నామినేషన్ వేసే వ్యక్తితో పాటుగా మరో 4గురిని మాత్రమే ఆర్ఓ ఛాంబర్లోకి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు మనము 18 కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్స్ నమోదు చేశాము. ఇందులో 5 ఎంప్లాయీస్ వైలేషన్స్ మీద ఎంప్లాయీస్ మీద పెట్టడం జరిగింది. రిమైనింగ్ 13 కూడా పొలిటికల్ పార్టీస్ మీద కొన్ని, డిఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ మీద కొన్ని, ఇలా మనము ఎఫ్ఐఆర్స్ కూడా కట్టి ఎక్కడ కూడా పారదర్శకంగా ఈ ఎలక్షన్స్ జరిగేటట్లు మోడల్ కోడ్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎనీ పార్టీ, ఎనీ ఆఫీసర్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది పాటించాలి అనేది అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ పాయింట్, ఓటర్స్ లిస్ట్. ఓటర్స్ లిస్ట్కి సంబంధించి మనకి ఫైనల్ పబ్లికేషన్కి 16 లక్షల మంది ఓటర్లని మనం నమోదు చేశాము. నిన్న నైట్కి మిడ్నైట్ 12 o'clockకి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఫామ్ 6 అనేది కంప్లీట్ అయింది. సో నిన్న రాత్రి వరకు వచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమోదు ఫామ్ మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఫామ్ 6, అదేవిధంగా ఫామ్ 8 షిఫ్టింగ్ కోసం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనము సాల్వ్ చేసుకొని ఇవి కూడా మనము ఓటర్స్ లిస్ట్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇతర పోలింగ్ సిబ్బందికి ఏప్రిల్ 22లోగా సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు ఫారం 12 అందజేసి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం పొందాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో భాగంగా ఫారం 12కు స్వీకరించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు 100% చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల విధుల్లో పోలింగ్ రోజున విధులు నిర్వర్తించే ఇతర పోలింగ్ సిబ్బందికి కూడా ఫారం 12 ద్వారా దరఖాస్తు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ఆ మేరకు ఎన్నికల విధులకు సంబంధించిన ఉత్తర్వులకు జత చేసి ఫారం 12 సంబంధిత డ్రాయింగ్ అధికారికి పంపించినట్లు తెలిపారు. ఆయా ఇతర పోలింగ్ సిబ్బంది ఫారం 12 నింపి ఉత్తర్వుల కాపీ, ఆధార్, ఎపిక్ కార్డులను జత చేసి మీ ఓటు హక్కు కలిగిన రిటర్నింగ్ అధికారులకు, నియోజకవర్గ ప్రధాన కార్యాలయంలో ఉన్న తహసీల్దార్లకు ఏప్రిల్ 22లోగా అందజేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6,000 మంది ఇతర పోలింగ్ సిబ్బంది ఆ మేరకు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఎన్నికల 2024 రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ నోటిఫికేషన్ను గురువారం ఉదయం విడుదల చేయడం జరుగుతుందని, తదుపరి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ తెలిపారు. మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ ఏప్రిల్ 18 నుండి ఏప్రిల్ 25 వరకు ఆదివారం మినహా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసేందుకు 1+4 వరకు మాత్రం అనుమతిస్తామని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, పోటీలో నిలబడే అభ్యర్థులు సహకరించాలని కోరారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో పాటు ప్రతిపాదకుడు తప్పనిసరిగా రావాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. పీఓ, ఏపీఓలకు శిక్షణ తరగతులు పూర్తి చేశామని, రెండో శిక్షణ వారికి కేటాయించే నియోజకవర్గంలో ర్యాండమైజేషన్ ద్వారా చేపట్టడం జరుగుతుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష్ కుమారి ప్రకాష్ నగర్ వద్ద గల ప్రభుత్వ బాలికల సదనాన్ని సందర్శించారు. బాలికల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతను పాటిస్తూ వేళకు ఆహారం తీసుకోవాలని, బాగా చదువుకోవాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఎండల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల చేయడం జరుగుతుందని గోపాలపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కెఎల్ శివజ్యోతి తెలిపారు. మంగళవారం గోపాలపురం ఆర్ఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఓ శివజ్యోతి మాట్లాడుతూ గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసేందుకు 1+4 వరకు మాత్రమే అనుమతిస్తామని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, పోటీలో నిలబడే అభ్యర్థులు సహకరించాలని కోరారు. నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో పాటు ప్రతిపాదకుడు తప్పనిసరిగా రావాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కొత్తగా ఓటర్ నమోదు ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసినట్లు, అర్హత కలిగిన ఓటర్లు మే 13న జరిగే పోలింగ్ రోజున ఓటు హక్కును కల్పించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈనాటి బంగారు మాట. కష్టతరమైన ప్రారంభం సుఖమైన ముగింపుకు దారితీస్తుంది. జాన్ హేవుడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.